నవంబర్ 7th సాటర్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, దైవజనులకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు బిడ్డారా? బాగున్నారా? ఈ ఆదివారం అనగా నవంబర్ 8 మూడవ ఆలివ్ ఆయిల్ అభిషేక పండుగ. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈరోజు జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. చూడండి, ప్రభు మాట్లాడుతున్నారు. జెరుబ్బాబెలును అడ్డగించుటకు గొప్ప పర్వతమా, అపవాది, నువ్వు ఏమాత్రము అడ్డగించలేవు. శక్తి చేత బలము చేత జరగదు, నా ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనుషుల యొక్క శక్తి బలము వ్యర్థము. దేవుని ఆత్మ కార్యం జరిగిస్తే దాన్ని ఎవడూ ఆపలేడు. కాబట్టి జెరుబ్బాబెలును అడ్డగించడానికి నేను తోడైనాను. కాబట్టి అతనికి నువ్వు ఎంత మాత్రము ఏ విషయములో నీ విజయాన్ని సాధించలేవు, నా కుమారుడికే విజయము అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని విన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యొక్క ఆత్మ అభిషేకము, ఈ అభిషేక పండ్ల ద్వారా బలముగా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఆత్మ ద్వారా కార్యం జరిగించి అన్ని విషయాల్లో గొప్ప విజయాన్ని, సమాధానాన్ని అనుగ్రహించునుగాక. అదే 9వ వచనంలో మాట్లాడతాడు, ఏ చేతులైతే పునాది వేసినాయో అదే చేతులు ముగించను. దేవుడు ఆరంభించిన పనిని ఆయన ముగింపునిస్తారు. అనేకుల జీవితాల్లో దేవుడు నూతన ఆరంభాన్ని ఇచ్చునుగాక, నూతన శక్తిని ఇచ్చునుగాక, నూతనమైన ఉద్యోగాలు ఇచ్చునుగాక, నెమ్మదిని దయచేయనుగాక, అవివాహితులకు మంచి భాగస్వాములు ఇచ్చి వివాహాలు చేయనుగాక, గర్భాలు లేని వాళ్ళకి గర్భాలు ఇచ్చునుగాక, ఆటంకపడి సైతన్య శక్తులు లయపరచబడి చదును భూమిగా మారిపోనుగాక, గొప్ప పర్వతాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోనుగాక. యేసు నామములో ఆమేన్. ప్రే చేస్తున్నాను. ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవ సంఖ్యలో పెట్టావు. కరోనా వైరస్ బారిన పడుకోకుండా ఎవరైతే కరోనా వైరస్ బారిన పడి పాజిటివ్ వచ్చిందో వారిని స్వస్థపరచండి. ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి బిడ్డను దర్శించండి. అపవాది ఎంతో బలవంతుడైనా సరే మీరు ఒక వ్యక్తిని లేవనెత్తే మీరు తోడై ఉంటే నీ ఆత్మ ద్వారా నాయన ఎత్తు కొండలైన చదును భూములు కావాల్సిందే కదా నాయన. ఇది నీ ఆత్మ ద్వారా జరిగే కార్యములు, దీన్ని ఎవడు ఆపలేడు. కాబట్టి మీరు ఆరంభించిన ఈ కార్యములు, ఈ అభిషేక పండుగల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి ముగింపునివ్వండి, విజయాన్ని ఇవ్వండి, ఆశీర్వాదంతో నింపండి. మీరే మహిమ తెచ్చుకోండి. ప్రతి కాడి విరిగిపోవాలి, ప్రతి చికిత్స లయపరచబడాలి, మరణకరణ వ్యాధులన్నీ కూడా లయపరచబడి ఇప్పుడే ఈ ప్రార్థనకి ఇస్తున్న వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను. యేసు నామములో మరణ పడకల మీద వాళ్ళు కూడా స్వస్థత కలుగునుగాక. అలాగే బలహీనలను బలపరచండి నాయన. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు విడిపించండి, గర్భలేని గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవాన్ని ఇవ్వండి నాయన. స్కూల్స్లో కాలేజెస్ ఓపెన్ అవ్వాలా, ఆంధ్రాలో ఓపెన్, ఇక్కడ తెలంగాణలో కూడా ఓపెన్ అవ్వాలా. బిడ్డలకు మరి కొంతమందికి ఆ కరోనా పాజిటివ్ వచ్చినట్టు న్యూస్ వస్తున్నాం. ఆ చీకడం తొలగిపోవాలి, మెరాకిల్ జరగాలి, అద్భుత రీతిలో అందరినీ ఆశీర్వదించి కృప చూపించండి. నీ కృపగల గొప్ప కార్యం జరిగించి నాయన ప్రార్థించగా ఆ బైడెన్ గెలవడానికి కృపనిస్తున్నావు. నీ స్తుతులు అన్ని విషయాలు దీవెన దయచేయండి. రేపు ఎనెండింగ్ ప్రెసిడెంట్ గొప్ప విజయాన్ని ఇచ్చి మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బిడ్డలారా, రేపు ఆదివారం 3rd ఆలివ్ ఆయిల్ ఎనెంటింగ్ ఫెస్టివల్. మీరు మీ స్నేహితుల బంధుతో కలిసి రండి, దైవ దీవెనలు పొందవచ్చు, ప్రతి సమస్య మీద బ్రేక్ త్రూ చూడవచ్చు. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, 2వ ఆరాధన 8 గంటలకి, 3వ ఆరాధన 10 గంటలకి. ఎవరైనా ప్రేరేపించబడి స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 3 గంటలకి అదే సర్కస్ గ్రౌండ్లో స్పాన్సర్ మీట్ కలదు. మీరు వచ్చి నన్ను కలిసి వ్యక్తిగతంగా మీ సమస్యల కొరకు కూడా ప్రే చేయించుకోవచ్చు స్పాన్సర్ చేసిన వారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. సమాధానం ఇచ్చునుగాక. రేపు ఆరాధనలో కూడా గొప్ప విజయాన్ని ఇచ్చి బలమైన ఆత్మ అభిషేకంతో నింపి జెరుబ్బాబెలుకు విజయాన్నిచ్చి దీవించి కార్యం ఆరంభించి ముగింపు చేసిన దేవుడు మన పట్ల కూడా విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్.